మీద మచ్చున్నామని చేసుకుంటే ఏమైతుంది అవ్వ? అమ్మా ఏ స్త్రీకైతే నాలుక మీద మచ్చ ఉంటదో అలాంటి తల్లి మాత్రం తిడితే తప్పకుండా అవుతుంది అవ్వ. శభాష్. చేసుకుంటే కావనే చేసుకోవాలి. ఎందుకరా? మా తెరువు మా కుటుంబం తెరువు ఎవరు రారు. ఎవరన్నా మా తెరువు వచ్చిరనుకో నా పెళ్ళాన్ని దోచే కథ వాళ్ళు అటే పిక్కుతారు. ఓ అంటే నాలుగు మీద మచ్చ ఉంది కాబట్టి నీ కడుపు కాలంటే కాలేపు వస్తారు. పోతనే ఉంటారు. ఒకవేళ నీవినే కోపం వచ్చిందనుకో నిన్ను కూడా తిడుతుంది. నేను కూడా పోతున్నా. నువ్వు కూడా పోతావు. పాపం డేంజర్ పాపం గవర్నమెంట్ అయితే ఏమవుతుంది పోయక్కలేవా? మరి కంట మెల్లున్నామని చేసుకుంటే ఏమైతే దేవా? ఏ స్త్రీకైతే కంట్లో మెల్ల ఉంటుందో అలాంటి స్త్రీ ఉదయాన లేచి చేతిలో బింద పట్టుకొని నల్ల కాడిగో బోడి కాడిగో పోతుంటది. ఊరు పునాయర్రగా సూర్యుడు ఉదయించి వస్తాడు. ఈ అక్కకుండా మెల్ల ఆ సూర్యకిరణాలు కంట మెల్ల కంట పడగానే ఆ అక్క కన్నెట్ట కొడుతురా మిట్టుకు మిట్టుకు మిట్టుకొని కొడుతుంటది. రెండు కళ్ళు ఒకటే కన్ను ఇట్ట ఇట్ట కొడుతుంటది. ఆ గొడవ మీద కూర్చున్న వాళ్ళు నాకే కన్ను కొట్టింది నాకే చెప్తాను బిడ్డ పోతున్నాడు. వాసాల నరేందరు బ్రహ్మంగారి కళ్యాణోత్సవం సందర్భంగా 21 రూపాయల కట్నం సమర్పించారు. వారిని ఆ బ్రహ్మంగారు ప్రజాంతో కాపాడాలని కోరుకుంటున్నాం. వాసం మనోహరు బ్రహ్మంగారి కళ్యాణోత్సవం సందర్భంగా 21 రూపాయల కట్నం సమర్పించారు. వారిని ఆ బ్రహ్మంగారి కళకాలంతో కాపాడాలని కోరుకుంటున్నాం. ఓం నందాయన భక్తులాభం దీర్ఘామాయ శుభం. రాకేష్ బ్రహ్మంగారి కళ్యాణోత్సవం సందర్భంగా 11 రూపాయల కట్నం సమర్పించారు. వారిని ఆ బ్రహ్మంగారి కలకాలంతో కాపాడాలని కోరుకుంటున్నాం. ఓం నందాయన భక్తులాభం దీర్ఘామాయ శుభం. లక్ష్మీనారాయణభ్యో నమః. ఓం శ్రీ క్రియాశక్తి విశ్వకి బ్రహ్మ సంజ్ఞ. ఓం సత్యభ్యో నమః. ఓం శ్రీ జ్ఞానశక్తి విశ్వకి. ఓం సాజ్ఞా భాస్కరాయ నమః. అక్షరం మొత్తం కూడా చల్లండి. మొత్తం చల్లి ఎవరి తల్లిదండ్రుల వాళ్ళ ఆత్మలో ధ్యానించుకోండి. చేతులు జోడించి ఎవరి తల్లిదండ్రుల వాళ్ళు. ఓ మాతృ పితృపే నమః. ఆజ్ఞే నమః. సర్వదేవతోభ్యో నమః. మళ్ళీ అక్షరాలు పట్టుకోండి. మళ్ళీ చేప కొట్టి వేస్తూనే ఉన్నాడు. ఎడమ చేరు పట్టుకొని చేప కొట్టేసి ఓ విశ్వకర్మణే స్వాహ. ఓం సనాతనాయ స్వాహ. ఓం జగన్మాయ స్వాహ. ఓ ప్రేమనే నమ. ఓ లోకేశాయ నమ. ఓ అచ్యుతాయ నమ. ఓ అదక్ష నమ. ఓ శివాయ నమ. ఓ జ్యేష్ఠ నమ. ఓ వికాస నమ. ఓ పృష్ఠ నమ. ఓ ప్రయప్రద నమ. ఓ జనార్దన నమ. ఓ వాసస్థ నమ. ఓ పవిత్ర నమ. ఓ స్వస్థ నమ. ఓ విశ్వకర్మణ వీరమను గోలాక్షి పాద పద్మార్పణ సమర్పయామి. అక్షంతరం మొత్తం కూడా జరిగి నమస్కారం చేసుకోండి. చూడండి, మీరు మగవాళ్ళు గాయత్రికి పసుపు పెట్టుకోవడం జంజానికి, మీరు స్త్రీలు
మంగళసూత్ర పసుపు పెట్టుకోండి అమ్మా. పట్టుకొని గాయత్రి కిందకు వదలండి. అక్షంతులు చేతిలో పట్టుకోండి. కొన్ని నీళ్లు ఒకరి చేతులు వదిలిపెట్టి అట్లా వదులుకోండి. నీళ్ళు వదులుకోండి. చేతిలో పట్టుకొని ఎవరి చేతులు వదిలిపెట్టి నువ్వు కూడా పట్టుకో. నీళ్లు పట్టుకో. నీళ్లు కిందుకోవాలండి. అక్షంతులు చేతులు వేసుకొని భార్య భర్తలు చెయ్యి నీళ్లు కిందుకోవాలండి. ఉగాధిష్టాన శ్రీ విరాట్ విశ్వబ్రహ్మ గోనమక్షి పాదపద్మాంకం సమర్పయామి. ఓం శుభ శోభనేమూర్తి శ్రీ మహాశక్తి ప్రవర్తమానస్యం ఆద్యం రమణ ద్వితీయ భారతకస్య మంత్ర కలిగే పాద జంబదీప వ్రతకనే వేరో దక్షిణ శ్రీశైల ఈశాన కృష్ణ గోదావరి మధ్యప్రదేశే. ఓం సమస్త దేవత విశ్వబ్రహ్మణాస్తాని వర్తమాన వేదక చర్మాన. ఓం శ్రీ వికార నామ సంవత్సరే ఉత్తరాయణే ఈశ్వరతే జ్యేష్ఠ వాసేవం గుణ జ్ఞానజ్ఞాపన వర్ష ఆద్యమనే అని ఇంటి పేరు చెప్పు. మొగలోసి ఇప్పుడు మట్టలు మంగళసూత్రానికి అందరు కూడా పసుపు పోయండి. అశ సౌనాసమధ్య ప్రజా కేశవ జ్ఞానాఖ్య శ్రోత భూత సుమయ సుక్తాంక మాంగళ్యం తంతునేన లోక కళ్యాణ కంటే బద్దామి శుభాగే శరదాభక్త మాంగళ్య ధారణ ముహూర్తస్థ శ్రీముహూర్తస్థ. అందరూ కూడా అక్షతలు తీసుకున్నాము. మీరందరూ కూడా అక్షతలు పట్టుకోండి. మీరు చాలా అక్షతలు దగ్గర పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు మీరు పొయ్యాలి, వేయకూడదు, చల్లదు. మీరు పూజలో కూర్చున్న వాళ్ళు 4 సార్లు వేస్తారు, 5వ సారి మనందరం వేయాలమ్మా. వీళ్ళు 4 సార్లు వేసిన తర్వాత 5వ సారి మనందరం వేయాలి. ఇక్కడ వేయనమ్మా, అయిందా? మనం పెట్టుకోండి. మన శ్రీ విశ్వబ్రహ్మణాచార్యులు అమ్మవారికి మట్టెలు మంగళసూత్రం చేయించారు. అటువంటి మట్టెలు మంగళసూత్రానికి మరి దగ్గర ఉన్న వాళ్ళు చేయండి, నమస్కారం చేయండి. ఒకవేళ ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని నమస్కారం చేసుకోండి మట్టెలు మంగళసూత్రానికి. ఓ వీరమయాది తత్వాగతం విరాట్ వినితం విరాట్ శ్రేష్ఠ మనుక్తం. ఓ విరాట్ విశ్వబ్రహ్మణ గోధమలక్షి పాద పద్మాంకం సమర్పయామి. అకాల మండలాకారం. ఓం హ్రీం క్లీం శ్రీ శ్రీ వీరబ్రహ్మ పాద పద్మాంకం సమర్పయామి. ఓం ప్రధానిష్టాన భూత కర్మాణి విశ్వబ్రహ్మణ గోధమలక్షి పాద పద్మాంకం సమర్పయామి. ఓం శుభాగి శరణవత్సర కన్యాధార ప్రవర్తమానస్యం. ఓం హ్రీం క్లీం శివాయ శ్రీ విరాట్ విశ్వక్రమణ పరమాత్మ ప్రజ్ఞాన పరమత్సం ఆద్యం బ్రహ్మణే పాద పాదోత్తం సమర్పయామి. మాంగళ్యం తంతునేన లోక కళ్యాణ కంటే బద్ధామి శరదా భక్తలం. ఓం హ్రీం క్లీం శ్రీ విరాట్ విశ్వక్రమణ పరజ్ఞాన పరమాత్సం ఆద్యం బ్రహ్మణే భూత బీజ జ్ఞాన పరమత్సం అధిష్టానభూత జ్ఞాన పరమత్సం ఆద్యం బ్రహ్మణే తదాధిష్టాన కర్మ జ్ఞాన పరమత్సం. ఓం తదాధిష్టాన దగ్గరికి వచ్చి దగ్గరికి రావాలి, అవసరం పోయాలి. ఎన్నెన్ని బాగా చెప్పండి. దేవుడు మనకు ఆశీర్వాదం. మీరందరూ కూడా వాళ్ళు 4 సార్లు వేసిన తర్వాత 5వ సారి మనందరం వేయాలవా? ఇప్పుడు వేయొద్దు. మీరు కూడా అక్షంత చల్లవద్దు. ఇట్లా చేతులు ఇట్లా పోసినట్టు కొద్ది కొద్దిగా అలా పట్టమా.
గోగులవతి లక్ష్మణాచార్య గారు, విజయ్ గారు, వారి యొక్క ధర్మస్థ విజయ్ గారు, మళ్ళీ వారి యొక్క కుమారుడు రమేశారి, మరి కోడలు వర్షత గారు, వారు కూడా బ్రహ్మంగారి యొక్క పాదుకలు కడిగి కన్యగా కూర్చొని స్వాముల వారికి 116 రూపాయలు కట్టంగా సమర్పించారు. భోగోలు భూమేచారి గారు, వారి యొక్క ధర్మపత్ని లక్ష్మి గారు, వారి యొక్క కుమారుడు గంగాచారి గారు, కోడలు భార్గవి గారు, వారు కూడా బ్రహ్మంగారి కళ్యాణ పూజలు కూర్చొని గోవిందమాలక్ష్మి వారు కూడా బ్రహ్మంగారి పూజలో పాల్గొని మరి స్వాముల వారికి పట్టు వస్త్రాలుగా పట్టించడం వాళ్ళ కింద 116 రూపాయలు కట్టంగా సమర్పించారు. కొడిముంద మహేంద్ర గారు, వారి యొక్క ధర్మపత్ని గాయత్రి గారు, వారు కూడా బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవంలో 116 రూపాయలు కట్టంగా సమర్పించారు. అయితే విశ్వబ్రహ్మణ కులగురు అంటే నీవేనా? హైదరాబాద్ పట్టణంలో మీ కులస్తులు విశ్వబ్రాహ్మణుడు బంగారు పల్లెకులు కూర్చుని పెట్టి ఊరేగింపు చేస్తుంటే ఏమి తెలవని 3 భక్తులు మంగళాడుతున్నారట, కొబ్బరికాయలు కొడుతున్నారట, గంట కానుకలు పెడుతున్నారట. వాళ్ళ మనసులో ఉన్న కోరికలు చెప్తున్నాడు. నిజమేనా బ్రహ్మ? నిజమేనా ఆయన? ఏమి తెలవని పెట్టి మూర్ఖులకు ఉండదో లేదో చెప్పి పెద్ద గురువుని అనుకోవడం గొప్ప కాదు. రాజాది రాజును రాజ్యం పరిపాలన చేస్తున్నాను, 76 దేశంలో ఏమి చక్రంగా పరిపాలించే నవాబు రాజుని నా మనసులో ఉన్న కోరిక చెప్తాను బ్రహ్మ. నవాబు రాజా, ధనము కోరలేదు, ప్రజల క్షేమము కోరలేదు, రాజ్య పరిపాలన కోరలేదు. నీ మనసులో మంచినీటిలో జ్యోతి వెలగాలని పురాణంలో ఉన్నది, మనసులో ఉన్నది నేమేనా బిడ్డ? రాను దేశంలో రాసి పెట్టింది. రాను రాను ప్రపంచంలో నీళ్లతో దీపాలు వెలిగించే మహానుభావులు పుట్టారు. అందులో రాసి ఉంది. నేను మనసులో కోరుకున్నా. మరి మనసులో ఉన్న కోరికైతే చెప్తాం. మరి నీళ్లు పోతున్నా దీపం చల్లారుతుంది. ఒకసారి నా కన్నీరు ముందు నీళ్లతో నిజమైన గురువు అయితే వెలిగించమని పలికిండు. సభలో ఏ ప్రకారం వెలిగిస్తున్నాడు. అప్పుడు సౌమ్య పాల తమ్మనత, అప్పుడు బాబయ్య తాడి తన్నట, చూడగా తాడి తన్నట, తాడి తన్నట, ముట్టిన తాడి తన్నట, గుడిగుడికి దీపము వెలిగించాలి, ఎవరు లేని కాంతులే కలిగిందా పాలనంటే భయ తమ్ముడా మీరు కరెంటు ఏంట్రావరేంటో పాముల వారు ఎలా అప్పుడు చీరముందు వేలాదించడం చూస్తుండగా నవాబు రాజా ఒక గుమ్మల వాళ్ళంటి పోయి మట్టితో తయారు చేసిన ప్రమిద చిప్ప పట్టుకరా. తెచ్చిన ఇక్కడ పెట్టావా? పెట్టిన. మట్టితో వచ్చి సందులో వేసిన, నీటితో కొన్ని నీళ్లు పోయి వచ్చిన, మధ్య అంటిస్తూ ఎప్పుడైతే బ్రహ్మంగారు తీవ్ర దృష్టి తెలిపాడో ఆనాడు హైదరాబాద్ నగరంలో కచ్చే ముందు నీళ్లతో దీపం వెలగాలి.